మనం భాగవతంలో ఒక ఒక ప్రసంగం వస్తుందన్నమాట. ఏంటంటే, సో, అజామిళుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. సో, ఒకసారి ఏమవుతుందంటే అతను ఇలా బ్రాహ్మణ వృత్తి ఏంటంటే నార్మల్‌గా యజ్ఞయాగాదులు చేయడం అన్నమాట. అతను ఒకసారి ఏమవుతుందంటే, ఇలా ఈ యజ్ఞాని కోసం సో, ఇవన్నీ కట్టెలు తీసుకురావడానికి అడవికెళ్తాడన్నమాట. అడవికెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అతను ఈ మార్గమధ్యంలో ఒక వేశ్య మరియు ఒక శూద్రుడు వాళ్ళిద్దరూ ఆలింగనంలో ఉండడాన్ని చూస్తాడన్నమాట. అది చూసి తర్వాత అతను తట్టుకోలేక ఏం చేస్తాడు, ఆ బ్రాహ్మణ వృత్తిని వదిలేసి అతను ఏం చేస్తాడంటే ఆ వేశ్యని మ వివాహం చేసుకుంటాడు. మళ్ళీ అతని యొక్క నా ధర్మపత్నిని వదిలేస్తాడు. అతని అమ్మ నాన్నని వదిలేసి అతను ఆ వేశ్యని సో వివాహం చేసుకొని ఏం చేస్తాడు, మళ్ళీ ఆమెని పోషించడానికి కోసం ఎన్నో అధర్మ మార్గాల్ని సో ఎన్నుకుంటాడన్నమాట. ఉదాహరణకి సో అందరినీ చంపడం, మళ్ళీ దోచుకోవడం ఇలాంటి పనులు చేస్తుంటాడు. అతనికి 10 మంది బిడ్డలు ఉంటారన్నమాట ఆ పేష్యతో. సో ఒకరోజు ఏమవుతుందంటే అతను ఇలా సో అతనికి ఆల్మోస్ట్ 89 సంవత్సరాలు ఉంటుంది. సో ఒకరోజు అతను ఇలా అతని కొడుకుతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అతని యొక్క మరణ సమయం ఆసన్నం అవుతుందన్నమాట. అతని యొక్క చిన్న కొడుకు పేరేంటంటే నారాయణ అని పెట్టింటాడు. సో అతను ఇలా పడుకున్నప్పుడు ఏమవుతుందంటే అతని మరణం ఆసన్నమైంది కాబట్టి సో యమదూతలు సో వస్తారన్నమాట అతన్ని తీసుకెళ్ళడానికి. వాళ్ళ యొక్క భయంకర రూపాన్ని చూసి అతను అంటాడో నారాయణ అని అంటాడు. నారాయణని ఎవరిని పిలుస్తాడు, అతను యాక్చువల్లీ అతని యొక్క కొడుకు నారాయణ అని పిలుస్తాడు. బట్ ఏమవుతుందంటే అతను నారాయణ అనే ఒక భగవంతుని నామాన్ని పలికాడు కాబట్టి సో విష్ణుదూతలు వచ్చి సో అతన్ని యమదూతల నుంచి సో రక్షించి తర్వాత సో అతన్ని ఇక్కడ దీనికి వెళ్ళకుండా అంటే యమలోకానికి వెళ్ళకుండా అతను అంటే వాళ్ళు ఆపుతారనమాట. తర్వాత సో ఇతను ఈ ప్రసంగం తర్వాత ఏమవుతుందంటే అతను తర్వాత ఈ హరిద్వారానికి వెళ్ళి చక్కగా భగవంతుని యొక్క నామం చేసి తర్వాత భగవద్ధామానికి వెళ్తాడు.